రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కాకినాడ పోర్ట్ బేస్గా పీడీఎఫ్ రైస్ అక్రమంగా రవాణా అవుతుందని సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణే సీజ్ ద షిప్ అని పౌర సరఫరాల శాఖ మంత్రిని ఆదేశాలు జారీ చేశారు. అప్పట్లో ఈ విషయం పెద్ద దుమారమే రేగింది. కాకపోతే ఉత్తరాంధ్ర బేస్గా ఈరోజు పీడీఎఫ్ రైస్ విశాఖపట్నం వేదిక అక్రమంగా కొనుగోలు జరుగుతున్నట్టు ఒక స్కామ్ని బయటపెట్టారు ఎమ్మెల్సీ దువర్సన్. అసలు ఆయన బయటపెట్టినట్టు స్కామ్ ఏంటి, అందులో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, పీడీఎఫ్ రైస్ను క్యాష్ చేసుకున్నటువంటి ఆ ప్రముఖులు ఎవరైన విషయం ఆయన మాటలు తెలుసుకుందాం. అసలు ఏంటి స్కామ్? అప్పట్లో సీజ్ ద షిప్ అంటూ ఈరోజు పోర్టు బేస్గా పీడీఎఫ్ అక్రమంగా తరలుతుందని చెప్పి ఉప ముఖ్యమంత్రి ఆ రోజు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. సీజ్ ద షిప్ అన్నారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర బేస్గా శ్రీకాకుళం నుండి ఈ పీడీఎఫ్ రైస్ను ఎవరు కొనుగోలు చేసి ఎక్కడ డంప్ చేస్తున్నారు, ఇందులో స్కామ్ తాలూకా అంతనే ఖరీదంతా. సరే, ఇప్పుడు పీడీఎస్ రైస్ అన్న దాని మీద పవన్ కళ్యాణ్ గారు సీజ్ ది షిప్ అని ఎప్పుడైతే అన్నారో అక్కడి నుంచి అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆ తర్వాత ఆయన విడిచిపెట్టారు. సన్న రకాల ధాన్యం పండించినటువంటి రైతు 2800 నుంచి 3000 రూపాయలకి అది అమ్ముకోవాలి. అది ఎక్స్పోర్ట్ క్వాలిటీ. ఎప్పుడైతే సీజ్ ది షిప్ అన్నారో ఎక్స్పోర్ట్స్ ఆగిపోయినాయి. ఆగిపోయిన తర్వాత అదే సన్న రకాలని రైతు ఆఖరికి 1400, 1200కి అమ్ముకోవాల్సి వస్తుంది. దళారీ వ్యవస్థ కూడా పిట్రైపోయింది కదా, తర్వాత అమ్ముకోవాల్సి వస్తుంది. అది ఒక సబ్జెక్టు, అది ఇంపార్టెంట్, అది నేను చెప్పాను. ఇప్పుడు నడుస్తున్నటువంటి సమస్య ఏంటంటే పెద్ద కుంభకోణం, 75 కోట్ల రూపాయలకు సంబంధించిన కుంభకోణం గత 15 రోజులుగా శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు నేతృత్వంలో సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్, మరి వారే మినిస్టర్ కాబట్టి క్లియర్గా వాయనకే నేను పాయింట్ బ్లాంక్ అడుగుతున్నాను. మీకు తెలియజరుగుతున్నాయో మీరే నిర్ధారించాలి. అది నేను స్పష్టంగా మనోహర్ గారికి నేను అడుగుతున్నాను. అందులో ఏం జరిగిందంటే శ్రీకాకుళం జిల్లాలో 263 రైస్ మిల్స్ ఉన్నాయి. ఇందులో ఒక 36 రైస్ మిల్స్ని తీసుకొని ఆ 36 రైస్ మిల్స్ దగ్గర బిల్స్ రైస్ చేసి అక్కడి నుంచి విశాఖపట్నం పెందుర్తికి బియ్యాన్ని తీసుకొచ్చినట్టు సుమారు 2,03 లక్షల కేజీలు బియ్యం, అంటే ఆల్మోస్ట్ ఆ బియ్యం 20 అంటే 700 లారీలు, అంటే 700 ఏసీకేలు. 700 ఏసీకేలు అంటే ఏసీకే అంటే 580 బస్తాలు, అంటే ఇంచుమించు 4,06,000 ఇవి బస్తాలు. ఈ బస్తాలన్నీ కూడా అక్కడికి చేరాయి. అంటే ఆల్మోస్ట్ 2 కోట్ల ఈ కేజీలు ఇవి చేరినటువంటి బియ్యాన్ని చాలా తెలివిగా ఏం చేస్తున్నారంటే కేజీ ప్రభుత్వం 39 రూపాయలకు కొంటది. వీళ్ళు పీడీఎస్ రైస్ని విశాఖపట్నం సరిహద్దు గ్రామాల నుంచి, రూరల్ నుంచి, బీహార్ నుంచి, బెంగాల్ నుంచి, అలాగే ఒడిశా నుంచి తక్కువ ధరలకి రప్పించేసి అక్కడ ఫిల్ చేసేసారు. ఫిల్ చేసి ఈ బియ్యాన్ని అంతటిని కూడా ప్రభుత్వ మద్దతు ధర 39 రూపాయలు ఉంది కదా, అంటే ఇంచుమించు 11,31,000 రూపాయలకి ప్రభుత్వానికి రైస్ ఒప్పచెప్పి వీళ్ళు ఆ 11,31,000 నుంచి పీడీఎస్ రైస్ కాబట్టి 6,38,000 లబ్ధిదారులకు ఇచ్చి మిగతా 4,93,000 రూపాయలు వీళ్ళకి అంకేతం చేస్తారు. ఇప్పుడు మీకు అర్థమయ్యేది అంటే ఒక ఏసీకేకి 4,93,000 రూపాయలు, అంటే ఒక లారీ లోడ్కి, అంటే 700 లారీ లోడ్లు ఈజ్ ఈక్వల్ టు 34,50,00,000, 51 అంటే ఇది ఒక పెద్ద కుంభకోణం. ఇది శ్రీకాకుళం 36 రైస్ మిల్స్ నుంచి ఒకవేళ ఈ రైస్ విశాఖపట్నానికి పెందుర్తికి తరలించుంటే, అదే ప్రభుత్వానికి అది 39 రూపాయలకి అమ్మకాలు చేపట్టుంటే ఆ రైస్ అక్కడికి వెళ్ళడానికి ఆధారాలు ఉన్నాయా? ఈ 36 రైస్ మిల్స్లో రైస్ లేదు. 263 రైస్ మిల్స్లో కూడా అసలు రైస్ లేదు. ఈ రైస్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? పోనీ వెళ్ళినందుకు ట్రాన్సిట్ ఏమైనా రికార్డింగ్ ఉందా మీకు? అంటే జీపీఎస్ వాడతారు కదా లారీకి, జీపీఎస్ ట్రాకింగ్ ఇది రికార్డింగ్ చూపించండి. జీపీఎస్ ట్రాకింగ్ అంతా చెక్ చేస్తే అది విశాఖపట్నం సరిహద్దు ప్రాంతాలను చూపెడుతుంది. శ్రీకాకుళం నుంచి వచ్చినట్టు చూపించట్లా. ఆ బ్యాగ్స్ మీద స్టాంప్స్ లేవు. ఫోర్టిఫైడ్ రైస్ అని, నాన్ ఫోర్టిఫైడ్ రైస్ అని రకరకాల ఎలిగేషన్స్తో ఆ బ్యాగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా తీస్తే బయటకు తెలుస్తుంది. అంతేకాకుండా ఆ బ్యాగ్స్లో ముఖ్యంగా ప్రతి జీపీఎస్ అండ్ టోల్ గేట్స్ దాటి వెళ్ళాలి కదా. టోల్ గేట్ దాటి వెళ్ళేటప్పుడు అక్కడ రికార్డ్ అయిందా? 700 లారీలు వచ్చాయని చూపెడుతున్నారు కదా. 700 లారీలో ఒక్క లారీ రికార్డు చూపించండి. ఒక్క లారీ, ఒక టోల్ గేట్, 2 టోల్ గేట్స్ వస్తాయి మనకి. ఈ 2 టోల్ గేట్స్ దాటి వెళ్ళినట్టు ఒక్క లారీ చూపించండి. లేదు. ఇక్కడ జరుగుతున్నటువంటి కుంభకోణం ఏంటంటే ప్రజలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం సరఫరా చేసినటువంటి బియ్యాన్నే మళ్ళీ రివర్స్లో సేకరించేసి
వాళ్ళకొక 60% అమౌంట్ ఇచ్చి వీళ్ళు 40% వీళ్ళు తొక్కేసి 100% 11 లక్షల రూపాయలని ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకుంటున్నారు. ఇది సింపుల్గా జరిగిన కుంభకోణం. రైతుల దగ్గర నుండి సేకరించినటువంటి ధాన్యాన్ని మిల్లులకి ఎండార్స్ చేసిన దగ్గర నుండి జీపీఎస్ సిస్టమ్ ఉంటుంది తో పాటు ప్రతి దాన్ని కూడా పర్యవేక్షణ రెవెన్యూతో పాటు రవాణా వ్యవస్థను కూడా అందుబాటులో తెస్తారు. కానీ ఇంత కుంభకోణం వెనుక ఎవరి కళ్ళు కప్పి ఇంత దూరం ఆ గొడవను తరలించేందుకు చేసినటువంటి ప్రయత్నం ఏమైనా గాలిలో తీసుకెళ్లారా, సముద్ర మార్గం నుండి తీసుకెళ్లారా అనిపిస్తుందా మీకు? దీని సూత్రధారి కింజరాపు అచ్చెన్నాయుడు, ఆయన సోదరుడు కింజరాపు హరిప్రసాద్. ఈ రైస్ మిల్స్ అన్ని శ్రీకాకుళం జిల్లాలో ఉండే రైస్ మిల్స్ అన్నిటికి కూడా శాశ్వత అధ్యక్షుడు ఆయన. అధ్యక్షుడిగా చేస్తున్నటువంటి నిర్వాహకం. ఈ నిర్వాహకంలో 35 కోట్లు వాళ్ళు కైంకర్యం చేశారు. అదే కాకుండా ఇప్పుడు అధికారులు వచ్చారు, అధికారులు నిగ్గు తేల్చాలి. మరి నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. ఆ ధాన్యం అక్కడికి ఎలా వెళ్ళాయి అనేది ఒక ఎవిడెన్స్ చూపించమనండి, నేను సారీ చెప్తా, నేను నా స్టేట్మెంట్ని విత్డ్రా చేసుకుంటా. మీ సోదరులో ఇప్పుడు అంటే ఆన్ రోడ్ ఎక్కడ కూడాను సీసీ కెమెరాలు దొరకలేదు, అదేవిధంగా టోల్ గేట్లు దొరకలేదు. అంటే ఇది గగన మార్గం నుండే లేకపోతే ఆకాశ మార్గం నుండి సీమ నుండి తరలించారు అనుకోండి. ఏ జీపీఎస్ చెక్ చేసుకున్నా విశాఖపట్నం సరిహద్దు గ్రామాల నుంచే వచ్చాయి, ఆ రూరల్ ఏరియాస్ నుంచే వచ్చాయి. అక్కడి నుంచి గ్యాదర్ చేశారు బియ్యం అంతా. వస్తుంది జీపీఎస్ ట్రాకింగ్, విశాఖపట్నం సరిహద్దు గ్రామాలు వస్తుంది. దేని మీద కూడా టోల్ గేట్స్ ఇన్ఫర్మేషన్, టోల్ గేట్ కెమెరాస్లో రికార్డ్ అయింది ఒక లారీ కూడా లేదు. ఇదొక 35 కోట్లు అయితే ఇటీవల మరొకటి ఊకని ఫ్యాక్టరీస్ కొంటారు, బర్నింగ్ కోసం, బాయిలింగ్ కోసం కొంటారు. అది మన జిల్లాలో ఉన్నటువంటి 268 రైస్ మిల్స్ నుంచి కూడా సుమారుగా నేను రాసుకున్నానండి దాన్ని క్లియర్గా, ఒక 1000 టన్స్ ఒక్కొక్క రైస్ మిల్లు అమ్ముతుంది ప్రతి ఏడాది. అంటే ఒక్కొక్క రైస్ మిల్ 30 లక్షల రూపాయలు ప్రతి ఏడాది కూడా అమ్ముతుంటారు. ఆ లెక్కేసుకుంటే ఇంచుమించు 78 కోట్ల 90 లక్షల రూపాయలు ఈ 263 రైస్ మిల్స్ కూడా అమ్మాయి. అందులో ఈయనేం చేస్తున్నాడంటే ఆ రైస్ మిల్స్లో మీరు ఏదైతే అమ్మారో దానిలో 1200 రూపాయలు నాకు ఇచ్చేయండి, 1800 రూపాయలకే ఫ్యాక్టరీస్కి ఇస్తాం, అంతకుమించి ఎక్కువేమో, మీరు ఇష్టం ఉంటే కొనండి లేకపోతే పోనండి అని ఫ్యాక్టరీ వాళ్ళకి బెదిరించి 1800కి వాళ్ళు కొనేటట్టు చేసి ఆ 1800 మిగతా ఉన్నటువంటి 1200 ఈయన తీసుకొని రైస్ మిల్లర్స్కి అన్యాయం చేస్తున్నారు. రైస్ మిల్లర్స్ది కూడా వీళ్ళు నెత్తెక్కించుకున్నారు కాబట్టి ఇప్పుడు రైస్ మిల్లర్స్ అనుభవిస్తున్నారు. వాళ్ళే దేవుళ్ళని ఎక్కించుకున్నారు గత 20 సంవత్సరాలుగా. కాబట్టి ఒక్కొక్కడికి సరదా తీరిపోతుంది. 1200 రూపాయలు తీసుకున్నారు. ఆ 1200 రూపాయలు అంటే అంత, అదొక 31 కోట్ల 56 లక్షల రూపాయలు. అంటే 263 రైస్ మిల్స్ నుంచి ఒక్కొక్క రైస్ మిల్స్ నుంచి 12 లక్షల రూపాయలు వచ్చినాడికి ద్వారా అందుతుంది. అది సుమారు 31 కోట్ల 56 లక్షలు. దీన్ని కొంతమంది రైస్ మిల్లర్స్ ప్రశ్నించారు, మేము మీకు ఎందుకు ఇవ్వాలి, మేము అలాగైతే వాళ్ళకి 2000కి అమ్ముకుంటాం, మేమెందుకు 3000కి అమ్మాలి, మీకెందుకు 1200 ఇవ్వాలి అని అన్న వాళ్ళు ఓక లారీలన్నీ కూడా సీజ్ చేశారు. అక్కడ వెళ్ళి ఒకసారి చూడండి, ఆ కాలేజ్ దగ్గర ఎన్ని ఓక లారీలు ఎందుకు సీజ్ చేశారు చెప్పమన్నాడు సీజ్ చేసిన అధికారులకి. కేవలం ఆ 1200 అచ్చెన్నాయుడు పాకెట్లో వెయ్యలేదని సీజ్ చేశారు. అంతేకాదు సార్టెక్స్కి కూడా ప్రతి రైస్ మిల్లుకి కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టినటువంటి విధానమే. ఆ మెషినరీ ఒక 45 లాక్ పెట్టి అందరూ పెట్టుకున్నారు. దానికి 15 నుంచి 20 లక్షలు ప్రతి రైస్ మిల్కి ఏడాదికి వస్తుంది. ఇంచుమించు ప్రభుత్వం ఇప్పుడు కేటాయించినటువంటి ధనం, ఆ ధనంలో 20 లక్షల రూపాయలు చొప్పున 52 కోట్ల 60 లక్షల రూపాయలు శాంక్షన్ చేసింది ప్రభుత్వం. చేస్తే అందులో 10% మళ్ళీ ప్రతి రైస్ మిల్కి అడుగుతున్నారు అచ్చెన్నాయుడు. అంటే ఏ ట్యాక్స్? అచ్చెన్నాయుడు ట్యాక్స్ అడగటం వల్ల ఈయనకి ఎంత వచ్చింది? 5 కోట్ల 26 లక్షలు వచ్చింది. ఆల్రెడీ తీసేసుకున్నాడు. ఇంకా 39 రైస్ మిల్స్కి మాత్రం సార్టెక్స్ బిల్ ఇవ్వాల కలెక్టర్ జేసీ. ఎందుకు ఇవ్వలేదు అంటే ఈ 10% వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళది రిలీజ్ చేసి ఉండేవారు. ఇలా చూసుకుంటే మొత్తం 75 కోట్ల కుంభకోణం వ్యవసాయ శాఖ మంత్రి చేశాడు. మరి సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ ఏం చేస్తున్నారు? మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? మరి లోకేష్ గారు అన్నీ కనిపెట్టుకుంటే జాగ్రత్తగా వెళ్తున్నారని మీరు అనిపించుకుంటున్నారు కదా, మరి మీరేం చేస్తున్నారు? మరి చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక మాట తెలియజేయాలి, ఇంత సీనియర్ మీరు ఎంతమందిని చూడలేదు. 76 సంవత్సరాల అనుభవంలో మీరు ఎన్నో చూసుంటారు చంద్రబాబు నాయుడు గారు. నేను ఒక్కటే మీకు తెలియజేస్తున్నాను, మీరు ఏదైతే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదవాడికి రైస్ అందజేస్తున్నారో అదే రైస్ని తీసుకొచ్చి గొడవల్లో నింపి 60% ప్రజలకిచ్చి 40% వీళ్ళు మెక్కేస్తున్నారు, వీళ్ళు జోబులో వేసుకుంటున్నారు. సార్ ఇది గమనించండి సార్. చంద్రబాబు నాయుడు గారు, మీ ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు చేస్తున్న దౌర్జన్యం, గూండాగిరి, రౌడీజం, ఊక మీద సార్టెక్స్ మిల్స్ దగ్గర 10%, ఊక దగ్గర 1200 రూపాయలు ఒక టన్నుకి, ఇవన్నీ కలిపి 75 కోట్లు కైంకర్యం చేశాడని నేను క్లియర్గా ఎవిడెన్సెస్తో సహా చెప్తున్నాను. ఫైల్స్ మీ దగ్గరే ఉన్నాయి, రప్పించుకోండి సార్.
అసలు శ్రీకాకుళం పెందుర్తిలో ఉన్నటువంటి శ్రీకాకుళం చెల్లిన రైట్స్ అవి అయితే ఒక ఆధారం చూపించండి సార్ ప్రజలకి. నేను ఇది మీడియా ముందు పెడుతున్నాను, ప్రజల ముందు పెడుతున్నాను, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఈ 36 రైస్ మిల్లులను వేదికగా చేసుకొని ఈ పీడిఎఫ్ రైస్ తరలించేందుకు ఇక్కడ ఉన్నటువంటి సివిల్ సప్లై అధికారుల తలక పాత్ర ఏంటంటే పక్కా పాత్ర డిఎంది ఉంది. ఆయన రెవెన్యూ శాఖ నుంచి వచ్చాడు. ఇందులో మాస్టర్ అంట ఆయన. చాలా అసలు ఆ డిఎంని సస్పెండ్ చేయాలా, జేసీ గారిని కూడా ప్రశ్నించాలా. ఎందుకు డబ్బులు రిలీజ్ చేయవు? సార్టెక్స్ డబ్బులు నువ్వెవరు ఉంచుకోవడానికి ప్రభుత్వం ఇస్తే 10% అచ్చెన్నాయుడికి ఇస్తే అందులో నీకు కొంత వస్తే అప్పుడు రిలీజ్ చేస్తావా? నేనే వస్తా రైస్ మిల్లర్స్తో త్వరలో. ఆ డబ్బులని రిలీజ్ చేయండి ఫస్ట్. ఆ ఓకలారీలన్నీ విడుదల చేయండి. విశాఖపట్నం పెందుర్తిలో ఉన్నటువంటి 2 కోట్ల కేజీల బియ్యాన్ని నిగ్గు తేల్చండి. ఇది నేను ప్రభుత్వానికి అభ్యర్థిస్తున్నాను ప్రజల తరఫున. చూస్తే కనుక శ్రీకాకుళం వేదికగా జరిగినటువంటి ఈ స్కామ్ వెనక మాత్రం అసలైన పాత్రదారులు, సూత్రధారులు వ్యవసాయ శాఖ మంత్రితో పాటు ఈరోజు పౌర సరఫరాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఉన్నారు. డిఎం కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. సుమారు కోట్లాది రూపాయలు ఈ స్కామ్ని బయటపెట్టిన తను పక్క ఆధారాలు ఉన్నాయి. ఒకవేళ కనుక పెనుబర్తిలో డంప్ చేసినటువంటి పీడిఎఫ్ రైస్ శ్రీకాకుళం జిల్లాలో ఏ మిల్లో కొన్నారు అన్నటువంటి ఆధారాలు కానీ చూస్తే బహిరంగంగా క్షమాపణ చెప్తాను. లేదనుకుంటే ఈ స్కామ్ వెనక ఉన్నటువంటి మంత్రులని బర్తరఫ్ చేసి ముఖ్యమంత్రి ఎటువంటి చర్యలు చేపడతారు, అసలు సివిల్ సప్లై మంత్రి ఏం చేస్తున్నాడని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.